చదువుకున్న అమ్మాయిలు కూడా ఒక్కొక్కసారి ఎంత బుద్ధి తక్కువ పనులు చేస్తారంటే వింటే కోప్పడాలో బాధపడాలో అర్థం కాదు అసలు నాకు. ఆ, ఈ అమ్మాయి 21 ఇయర్స్ ఓల్డ్, చదువుకుంది, డిగ్రీ చేసింది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తను వద్దనుకుంది ఆ ప్రెగ్నెన్సీ. ఇదంతా ఎప్పుడు నవంబర్లో. సో నవంబర్లో పాజిటివ్ వచ్చింది, అంతేనా? నవంబర్లో పాజిటివ్ వచ్చింది. డిసెంబర్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఏం చేయాలి? గైనకాలజిస్ట్ దగ్గరికి కదా వెళ్ళాలి. 20 రోజుల పాటు పపాయా తినింది, పపాయా జ్యూస్ తాగింది, అబార్ట్ అయిపోతుంది అనుకుని. ఓకే, సో బ్లీడింగ్ అయింది, డిసెంబర్లో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 5 డేస్ నుంచి హెవీ బ్లీడింగ్ అవుతోంది అని చెప్పి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు స్కాన్ చేసి చూస్తే అది ఇన్కంప్లీట్ అబార్షన్. అబార్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇది చూసారా, బిట్స్ అనేవి ఉండిపోయాయి. ఇలాంటివి చేయటం ఎంత డేంజరస్ బాడీకి. ఒక్కొక్కసారి సెప్సిస్లో కూడా వెళ్ళిపోతారు. అంటే ఆ ప్రోడక్ట్స్ అట్లాంటివి ఉండిపోయాయి అంటే అది సివియర్ ఇన్ఫెక్షన్కి కూడా లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి హిమోగ్లోబిన్ చెక్ చేస్తే 7 గ్రామ్స్ ఉంటుంది. అంత ఎనీమియాతో వచ్చింది, పేల్ అయిపోయి ఫేస్ అంతాను. ఇంత చక్కగా డాక్టర్స్ అందరి మధ్యలో, హాస్పిటల్స్ మధ్యలో ఉన్నప్పుడు, యాక్సెస్ ఈజీగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడకండి. డాక్టర్స్ ఏదో జడ్జ్ చేస్తారు, గైనకాలజిస్ట్ ఏదో తిడతారు అనుకోకండి. ఓకే, వి డోంట్ జడ్జ్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అంటే మేము హెల్ప్ చేస్తా ఉన్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా బిహేవ్ చేయమని కాదు. కరెక్ట్ టైంకి చూసుకోండి. ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు అనిపిస్తే మీకు ఎర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. కొంచెం ఎర్లీగా రండి, అప్పుడు మేము కూడా హెల్ప్ చేయగలుగుతాము. రమ్మన్నాను కదా అని 4వ నెలలో, 6వ నెలలో, 7వ నెలలో మీకు ఇష్టం వచ్చినట్టు రావడం కాదు, అది లీగల్ కాదు. ఓకే, దయచేసి ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే గైనకాలజిస్ట్ తిడతారు అని అనుకోకుండా ఎర్లీగా రండి ప్లీజ్. కాంప్లికేషన్స్ తెచ్చుకోకూడదమ్మా. చిన్న సొల్యూషన్స్తో అయిపోయేదానికి ఇగ్నోర్ చేసేసి భయపడిపోయి ఇంట్లో ఉండిపోయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు కదా. అలా చేయకండి ప్లీజ్. మీకు ప్రెగ్నెన్సీస్ వద్దు అనుకుంటే హాస్పిటల్స్కి రండి. పపాయా జ్యూసులతోటి, పైనాపిల్లతోటి అబార్షన్స్ అయిపోయేటట్టయితే ఫార్మసీలో అంతా కూడా పపాయాలు అమ్ముకుంటూ కూర్చుంటాం మేము. పిల్స్ పెట్టాం, అబార్షన్ పిల్స్. ఓకే, సో లాజిక్ ఉపయోగించండి. ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినవి నిజం అనుకొని ఆనేసుకొని ప్రాణం మీదకి తెచ్చుకోకండి.